హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మనమందరము కూడా ప్రయత్నించాలి. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. ఏమని వ్రాయబడి ఉంది అంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట మేలు. ప్రియులారా, దేవుని వాక్కు శ్రేష్టమైనది. అది శ్రేష్టమైన సంగతులను బోధించే జీవజలముల ఊట. అది దానిలో తవ్వుకునే కొలది జీవము మనకు దొరుకుతుంది. దైవ గ్రంథములో భక్తుడు పలుకుతున్న మాట ఏంటంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం. ఈనాడు మానవ లోకములో మనుషులు ధనవంతులు కావాలని, ఆస్తి అందు స్థిరత్వాన్ని పొందాలని, ధనమునందు స్థిరత్వాన్ని పొందాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. వడ్డీలకు డబ్బులు ఇచ్చి తిప్పేవారు ఉన్నారు. ఈ డబ్బును 10 రూపాయలని 20 రూపాయలు ఎలా చేయాలి, 100 రూపాయలని 200 ఎలా చేయాలి, 200ని 400 ఎలా చేయాలని ప్రయత్నించేవారు ఈ భూమి మీద అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, ఇట్లాంటి అక్రమంతో నువ్వు ధనము సంపాదిస్తే నీ జీవితంలో నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏమి లాభం? లోతు యొక్క జీవితం అదే. అతడు ఎంతో ధనవంతుడైపోయాడు. కానీ సొదొమ గుమొర్రాలో అతనికి నెమ్మది లేదు. అందుకే పేతురు మాట్లాడుతూ అతని గురించి ఏమని చెప్పాడంటే, అతడు ఆ సొదొమ మనుష్యుల మధ్య నీతిగల మనస్సును నొప్పించుకుంటూ ప్రతిదినము దుఃఖించాడని లేఖనముల్లో వ్రాయబడి ఉంది. ఏమనుంది? 2వ అధ్యాయం 7వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 2:7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడి నీతిమంతుడు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చను. కాబట్టి ధనము సంపాదించుట కొరకై సొదొమ గుమొర్రాకు వెళ్ళాడు. సొదొమ గుమొర్రాలో ఆస్తి సంపాదించుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆ సొదొమ మనుషులు దుర్మార్గులు. వారు కామ వికారమైన చేష్టల వలన దినదినము తన మనసును నొప్పించుకుంటూ నెమ్మది లేకుండా ఉన్నాడు. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట మేలు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనకున్న దానితో తృప్తి చెందుట అనేది ముఖ్యం. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే దైవభక్తే మరి వారి జీవితంలో ప్రాముఖ్యముగా ఎంచారు. ఆ దైవభక్తితో వారు కొంచెము కలిగి ఉన్న ఆనందించేవారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో ఈ సంగతులను మనం ఆలోచించుకొని ఏది మేలో ఆ మేలైన మార్గములో వెళ్ళి మేలును క్షేమమును అనుభవించాలి. దేవుని యందలి భయభక్తులే మనకు సంతోషాన్ని నెమ్మదిని కలుగు చేస్తాయి. ఈ లోకములో ఆస్తిపాస్తులు, బంగారము, వెండి, ధనము, మనకున్న మేడలు, మిద్దెలు, పొలాలు
మనకు నెమ్మదిని కలుగు చేయవు. కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయము కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థిస్తాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ సత్యవాక్యాన్ని ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయండి, ఆశీర్వదించండి. ప్రజలకు క్షేమాన్ని ఇచ్చి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వినేవారందరినీ కూడా ముద్రించమని, గ్రహింపులోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారి దివ్య నామములో మనం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.